ఇప్పుడు ఈవీఎంల మీద ఒక ఆర్గ్యుమెంటు ఫ్లోట్ అవుతున్నప్పుడు లాజికల్గా ఏం చేసి ఉండొచ్చు? ఈవీఎం మిషన్ పోలింగ్లో ఉపయోగించింది పెడతాం ఇక్కడ, మీరు ఎవరైనా హ్యాక్ చేయగలమనే పద్ధతి మీకుంటే చేయండి, మాకు చూపించండి, తప్పని నిరూపించండి. ఓపెన్ ఛాలెంజ్ చేయాలి అడగచ్చు కదా. ఓపెన్ ఛాలెంజ్ చేయట్లేదండి. ఇంకోటి, ఇప్పుడు మీ ఈవీఎంలో మెషిన్ వల్ల ఏం కాదండి, సాఫ్ట్వేరే కదా మెయిన్. సాఫ్ట్వేర్ ఎవరు రాశారు? సాఫ్ట్వేర్ ఓపెన్ సోర్స్ కోడ్, ఓపెన్ సోర్స్ కోడ్ ఇవ్వచ్చు కదా. అది ఎవరు మార్చడానికి అవకాశం లేదు. ఇది కోడ్ అని చెప్పాలి కదా, లేదు, కోడ్ చెప్పరు. తర్వాత సింబల్ లోడింగ్ యూనిట్ ఉంటుంది, ఎస్ఎల్యు, మెయిన్ అక్కడండి. సింబల్ లోడింగ్ యూనిట్కి దానికి ఉన్నటువంటి రక్షణలు ఏమిటి అది చెప్పరండి. సాఫ్ట్వేర్ ఎవరితో చెప్పరండి, దానికి కీ చెప్పరండి, మొత్తం గోప్యమే. తర్వాత చాలా చోట్ల ఒక అభియోగం వస్తుందండి, 10 గంటలు 12 గంటలు పోలింగ్ అయిన తర్వాత, ఒక 15 రోజులు 20 రోజులు గొడవల్లో ఉన్న తర్వాత, ఒకసారి నెల్లాళ్ళు గొడవల్లో ఉన్న తర్వాత, కౌంటింగ్ తీసుకొచ్చినప్పుడు కౌంటింగ్ రూమ్లో చూస్తే మళ్ళీ 100% బ్యాటరీ ఛార్జ్ ఉంటుంది. ఎలా ఉంటుంది? అది ఎట్లా సాధ్యం? నిత్యత్వ నియమం ప్రకారం తగ్గుతూ పోవాలి, కానీ తగ్గుతూ పోవాలి కదా. అంటే మళ్ళీ ఛార్జ్ చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు ఛార్జింగ్? అంటే ఆ స్ట్రాంగ్ రూమ్లోకి ఎవరైనా పెడుతున్నారా? అక్కడ ఇన్ని మెషిన్లు దాచుంచుతారు కదా ఒక స్ట్రాంగ్ రూమ్లో. ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి 200, 300 ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయా? ఎలా చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఉంటుంది అది? దానికి ఎందుకు సమాధానం రాదు? పెరగడానికి అసలు వీల్లేదు. ఏ రకమైన లాజిక్ పనిచేయదు ఇక్కడ. ఇలాంటి డౌట్ ఉన్నప్పుడు వాడిన మిషన్ కదా చూపించాలి. ఎవరైనా అడిగితే అది చూపకుండా కొత్త మిషన్ మీకు డెమో ఇస్తామనడం ఎట్లా కరెక్టు? ఒంగోలు నుంచి ఒక అభ్యర్థి ఇలా అడిగితే ఆయన ధరావతి కూడా కట్టేసి వస్తే కొత్త మిషన్లో మీకు మాక్ పోలింగ్ చూపిస్తామని అంటారేంటి? తప్పు కదా. ఆయన అడిగి ధరావతి కట్టిన దానికోసం కాదు కదా, వాడిన మిషన్ చూపిస్తామంటున్నాడు.